కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి 6గురిని బలంగా ఢీకొంది. ఘటనలో 3 మృతి చెందగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణను అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, ప్రమాదంపై తాజా సమాచారం ఏంటి? సోమవారం వద్ద కారు బీభత్సం అయితే సృష్టించింది. విశాఖ నుంచి వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వేగంగా వస్తున్న కారు NH16 పై దూసుకెళ్తోంది. ఇదే క్రమంలో ఒక బస్సు అకస్మాత్తుగా కొంత తప్పించబోయి కారు అయితే రోడ్డు పక్కన ఉన్న బస్ సెంటర్ లోకి దూసుకొచ్చేసింది. ఇక్కడ 6గురు ప్రయాణికులు వేచి ఉన్నారు బస్సుల కోసం, వారి ప్రాంతాలకు వెళ్లేందుకు. ఒక్కసారిగా వారందరినీ కూడా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సోమవారానికి చెందిన 2 వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. అలాగే బొప్పాకాయలు అమ్ముకుని మరో చిరు వ్యాపారి కూడా ఈ ప్రమాదంలో దుర్మరణం చెందారు. 3 తీవ్రంగా గాయపడ్డారు. ఒక వ్యక్తి వెంటనే ఈ క్షతగాత్రుల్ని చట్టిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి విషమంగా ఉండటంతో అతన్ని కాకినాడ GH తరలించారు. 2 కాలేజీ విద్యార్థులు కూడా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. కాళ్ళైతే వాళ్ళకి విరిగాయి. కాకినాడ కళాశాలకు వెళ్లేందుకు ఈ బస్ షెల్టర్ లో 2 విద్యార్థులు కూడా వేచి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఇది సుమారు 7:30 గంటల సమయంలో కారు బీభత్సం అయితే సృష్టించింది. ఈ సమాచారం అందుకున్న స్థానిక జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హుటాహుటిన రక్పాడు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ పరిస్థితిని సమీక్షించారు. 2 ఇరిపాక గ్రామానికి చెందిన వ్యక్తులు కూడా ఈ ప్రమాదంలో తీవ్రంగా ఒక వ్యక్తి గాయపడటం, ఒక వ్యక్తి చనిపోయినట్టు కూడా ఆయన తెలిపారు. వెంటనే వైద్యుల్ని పిలిపించి తీవ్రంగా గాయపడ్డ 2 విద్యార్థులకు కూడా చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ పరిస్థితి అయితే తమ ఆస్తులను కోల్పోయిన వారికి సమాచారం ఉంది. ఒకటిన ఆసుపత్రికి తరలి వచ్చారు. వారంతా కూడా బోరున విలపిస్తున్న పరిస్థితి ఉంది. ఉదయాన్నే ఈ ఘటన జరగడంతో గ్రామంలోనూ అట్లాగే ప్రతిపాడు ప్రభుత్వ తీవ్ర విషయాలు అనుకున్నాయి. కారు అతివేగంగా రావటం, బస్సును తప్పించబోయి వేగంగా ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. అయితే కారు కూడా ముందు భాగం నుద్దు అయింది. ప్రమాదంలో 5589 నెంబర్ గల కారు ఇది వేగంగా దూసుకురావడం వల్ల ఈ ఘటన జరిగింది. ఆ కారులోని వ్యక్తి నడుపుతున్న వారు ఎంతమంది ఉన్నారనేది కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు ప్రస్తుతానికి. ధన్యవాదాలు సాయికృష్ణ.